హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుంచి ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు వరకు రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ అయితే బాగా రాశారు. ఎందుకంటే మన ఛానల్లో ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చామో అవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒకసారి మన ఛానల్ని ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చెక్ చేయండి. ఏవైతే మోడల్స్ వచ్చాయో మ్యాక్సిమం చాలా మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు కొంచెం ఒకసారి బిఫోర్ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఇక రేపటి రోజు 28th కానీ 29th కానీ 13th వరకు రాయబోతున్న స్టూడెంట్స్ కూడా ఒక్కసారి చెప్తున్నటువంటి మోడల్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఇంకా ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవునట్లయితే ఎగ్జామ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే ముందు మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఆ గ్రూప్లో కూడా కంపల్సరీగా చూస్తున్న ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మీకు స్టార్టింగ్లో ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సపరేట్ ఒక గ్రూప్ కూడా చేశాను. చాలా రోజులైంది ఆ గ్రూప్ గురించి చెప్పి. ఆ గ్రూప్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడే మీకు అప్లోడ్ చేశాను. ఒకవేళ ఇంకా ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే మన అఫీషియల్ గ్రూప్లో, మన అఫీషియల్ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ ఛానల్లో ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఒకసారి అక్కడ కూడా చెక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. అర్థమెటిక్, రీజనింగ్ ప్రతి క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి మోడల్స్ అయితే ఎగ్జామ్స్లో వస్తున్నాయి కాబట్టి ఈ మోడల్స్ అన్నీ ఒకసారి అయితే చూసుకోండి. ఇలాగా ప్లస్ మీన్స్, మైనస్ మీన్స్, డివైడెడ్ మీన్స్, ఇంటూ మీన్స్, ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఏ మీన్స్ ప్లస్ బి మీన్స్ సి, సారీ బి మీన్స్ మైనస్, సి మీన్స్ ఇక్కడ ఇంటూ అండి, ఇంటూ మిస్ అయింది, సి అనగా ఇంటూ. ఓకేనా? అండ్ డి మీన్స్ డివైడెడ్ బై. ఓకేనా? అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని మనం ఫైండ్ చేయాలి. సి ప్లేస్లో, ఏ ప్లేస్లో, డి ప్లేస్లో, బి ప్లేస్లో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది తీసుకురావాలి. ఓకేనా? ఫస్ట్ 14 సి అన్నారు. సి అంటే ఏంటండి? సి అంటే ఏం చెప్పాను? ఇంటూ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. ఏ మీన్స్ ప్లస్ 12. నెక్స్ట్ డి మీన్స్ డివైడెడ్ బై 4 ఇక్కడ రాసేసుకున్నాం. తర్వాత బి మీన్స్ మైనస్ 2. 4 1 4 3. ఇక్కడ 3 ఉంది, -2 ఉంది. 3 - 2 ఏమవుతుంది? ఇక్కడ 1 ఉంటుంది. 14 3 ఎంత? 42. 42 + 1 43. 43 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఈజీ క్వశ్చన్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఈ క్వశ్చన్కి లాజిక్ అర్థమైతే క్షణాల్లో మీకు ఎమ్మటే స్ట్రైక్ అవుతుంది. అవ్వకపోతే, ఒకవేళ ఎంతసేపు చూసినా అవ్వట్లేదు అనిపిస్తే ఈ క్వశ్చన్ని స్కిప్ చేసి వెళ్ళిపోండి. మ్యాక్సిమం మీకు స్ట్రైక్ అవుతుంది. ఆలోచించండి. 1కి 4 విధాలుగా, మీరు 4 టైప్స్గా మీరు ఆలోచించండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ అప్పటికీ కాకపోతే మీరు ఏంటంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes టైం వేస్ట్ చేశారనుకోండి. ఈ 2 minutesలో మీరు రీజనింగ్లో చాలా ఈజీగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్ వరకు మీరు ఈజీగా చేయొచ్చు. కాబట్టి టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్ చూడండి. 1668 అయితే 28 ఏమవుతుంది? ఓకేనా? 1668 మనకి నియర్లీ మీరు గమనిస్తే ఈ 16 × 4 చేస్తే ఎంత వస్తుంది? 64 అనేది వస్తుంది. 16 × 4 చాలా ప్రాబ్లమ్స్లో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేది మనకు తగులుతూ ఉంటాయి. 16 × 4 64 అవుతుంది. కానీ మనకి 68 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత యాడ్ అయింది? మరలా 4 యాడ్ అయింది. సేమ్ ఇదే రూల్ని ఈ 28 కూడా చూడండి. మనకి 28 × 4 ఎంత? 4 2 8, 8 4 32. సో 2 11, 112 వచ్చింది. దీనికి +2 యాడ్ చేస్తే 116. ఓకేనా? ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 16 × 4 వేసి +4 అయింది. ఓకేనా? +4 ఈ కండిషన్ని వాడారు ఇక్కడ. అలాగా 28 × 4 +4 చేస్తే మనకి 116 అనేది వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ రోజ్ ఈజ్ రిటన్ యాజ్ ఏ TQUG. హౌ విల్ లిల్లీ బీ రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో రోజుని ఈ విధంగా రాశారు. అదే కోడ్లో లిల్లీని ఎలా రాస్తారు? ఓకేనా? ఆర్ అంటే ఏంటి? స్పీడ్గా వెళ్తున్నాను. ఆర్ అంటే ఏంటి? 18. ఓకేనా? టీ అంటే ఏంటి? 20. 18కి 20కి డిఫరెన్స్ ఎంత? +2. ఓ అంటే 15.
క్యూ అంటే 17 ప్లస్ 2, 19 ఎస్ అంటే, యూ అంటే 21 ప్లస్ 2, ఈ అంటే 5, జీ అంటే 7 ప్లస్ 2 అంటే ప్రతి నెంబర్కి ప్లస్ 2 యాడ్ అవుతుంది. అలాగా లిల్లీకి చేయండి. ఎల్ అంటే ఏంటి 12, 12 ఒక 2 14, 14 అంటే ఎన్, ఐ అంటే 9, 9 ప్లస్ 2 11, 11 అంటే కే. నెక్స్ట్ ఎల్ మీన్స్ 11 12, 12 ప్లస్ మనకి 2 యాడ్ చేస్తే ఎన్ అవుతుంది 14. ఓకేనా. వై అంటే 25, 25 ప్లస్ 2 అంటే 27 అవ్వదు, గుర్తుపెట్టుకోండి. 26 వరకే మనకి ఏ టు జెడ్ వరకు 26 లెటర్సే ఉంటాయి కాబట్టి 26 తర్వాత వచ్చేది ఏ కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. ఓకేనా. వై ప్లస్ 2 అంటే ఏ అని అర్థం. ఓకేనా. 1 వస్తుంది అంటే 26 ప్లస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 అవుతుంది. ఆ 1 అనేది ఏ అనమాట. ఎన్కేఎన్ఏ, ఎన్కేఎన్ఏ, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 7, 11, 20, 36, 61. డిఫరెన్స్ చూడండి. 7కి 11కి డిఫరెన్స్ ఎంత 4, 11కి 20కి డిఫరెన్స్ ఎంత 9, 20కి 36కి డిఫరెన్స్ 16. మీకు ఇక్కడే కండిషన్ అర్థమైపోవాలి. 4, 9, 16 ఇవన్నీ ఏంటి స్క్వేర్ వాల్యూస్. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ వాల్యూస్. నెక్స్ట్ 36కి 61కి డిఫరెన్స్ ఎంత 25, ఇదేంటి 5 స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేది 6 స్క్వేర్ వాల్యూ అంటే 36 రావాలి. అంటే 61 ప్లస్ 36, 61కి ఒక 6 యాడ్ చేస్తే 67, ఒక 30 యాడ్ చేస్తే 97. సో ఇక్కడ ఏమొస్తుంది 97 వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6 ఫ్రెండ్స్ ఉన్నారంట. PQ, R, S, T అండ్ U ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ది సెంటర్. P ఈజ్ ది ఆపోజిట్ టు Q, R P ఈజ్ ఆపోజిట్ టు Q, R ఈజ్ బిట్వీన్ P అండ్ S అంట. T ఈజ్ ది ఇమీడియట్లీ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ Q, హూ ఈజ్ ది సిట్టింగ్ ఆపోజిట్ టు T. మీకు ఎగ్జామ్లో సర్కిల్ ఇస్తారు, అందరూ లోపలికి చూస్తున్నారు అని చెప్తారు. ఇంకొకటి ఒక లైన్ ఇస్తారు, లైన్లో అందరూ నార్త్ సైడ్ కూర్చొని నార్త్ సైడ్ చూస్తున్నారు అని చెప్పేసి కండిషన్ ఇవ్వచ్చు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ప్రజెంట్ మోడల్స్ వస్తున్నాయి, ఇలాంటి మోడల్సే కాబట్టి ఇవి ఒకసారి అయితే మీరు చూసుకోండి. తెలుగులో చూస్తే 6 స్నేహితులు ఉన్నారు. PQRST మరియు U కేంద్రం వైపు ముఖం చేసి ఒక వృత్తాకారంలో కూర్చున్నారు. 6 ఉన్నారు కాబట్టి నేను 1, 2, 3 ఇంకొకటి కూడా రాసుకుంటాను, ఎందుకంటే మన క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నారు. ఇట్లాంటి ఇచ్చినప్పుడు మీరు గుర్తుపట్టి 2 రాసుకోండి, ఒకటి ఎలిమినేట్ అయిపోద్ది, ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, P Qకి ఎదురుగా ఉన్నాడు. P అనేవాడు Qకి ఎదురుగా ఉన్నారు, ఇక్కడ కూడా రాసుకుంటున్నాను. నెక్స్ట్ R అనే వ్యక్తి P మరియు Sల మధ్య ఉన్నాడు. R అనేవాడు P మరియు Sలు, PS మధ్యలో R ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ రాసుకుంటున్నాను. P అనే వ్యక్తి P మరియు Sల మధ్య, Sకి Pకి మధ్యలో R ఉన్నాడు. ఇలా కండిషన్ రావచ్చు. Pకి Sకి మధ్యలో R ఇక్కడ కూడా రావచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ సారీ అండి, నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ T Qకి తక్షణమే ఎడం వైపున ఉన్నాడు. T అనేవాడు Qకి లెఫ్ట్ సైడ్ ఎడం వైపు ఉన్నాడంటే Qకి ఇలా లోపలికి చూస్తున్నప్పుడు ఎడం వైపు ఇక్కడ ఎవరున్నారు S ఉన్నారు కాబట్టి ఈ కండిషన్ రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ T వస్తారు. రిమైనింగ్ మిగిలింది మనకి ఏముంది ఇక్కడ, అది అట్లా ఉంచి అసలు ఏమి అడిగారు అనేది చూడండి. టీకి ఎదురుగా కూర్చున్నది ఎవరు, టీకి ఎదురుగా కూర్చుంది ఎవరు, మనకి R కదా, ఇక్కడ ఎవరు కూర్చున్నారని మొత్తం చూసుకోవాల్సిన పని లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సిలాజిమ్ క్వశ్చన్ ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, పెన్నులన్నీ బుక్స్ అంటున్నారు. ఓకేనా. ఆల్ బుక్స్ ఆర్, బుక్స్ అన్నీ మార్కర్స్ అంటున్నారు. ఇలా రాసుకోవడం రావాలి. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. ఒక ఫస్ట్ కంక్లూజన్, ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్, పెన్నులన్నీ మార్కర్స్ అంటున్నారు. దీన్ని రివర్స్లో చదవండి, మార్కర్స్లో కొన్ని పెన్నులు అని రావచ్చు. ఎందుకంటే పెన్నులు మార్కర్స్ లోపల ఉన్నాయి కాబట్టి కొన్ని మార్కర్స్ పెన్స్ అని రివర్స్లో చదివితే వస్తుంది. ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్ అంటే అవును, ఎస్. నెక్స్ట్ సమ్ మార్కర్స్ ఆర్ పెన్స్, కొన్ని మార్కర్లు పెన్నులు అన్నారు, ఇది కూడా కరెక్టే. ఓకేనా. 2 కండిషన్స్ కరెక్టే కాబట్టి 2 తీర్మానాలు సరైనవే. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్, DISC, దీన్ని వాటర్ ఇమేజ్ అంట. ఓకేనా. వాటర్లో చూస్తే ఏ విధంగా కనపడుతుంది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీకు క్యాపిటల్లో కొన్ని లెటర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న లెటరే కనిపిస్తుంది వాటర్లో అనేది. ఓకేనా. ఇక్కడ D ఉందండి, Dని మనకి ఎప్పుడైనా ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
వాటర్లో అది ఎలా కనిపిస్తుంది అంటే ఇలా రివర్స్లో కిందకి కనిపిస్తుంది, ఓకేనా, డౌన్గా కనిపించడం జరుగుతుంది, ఓకేనా, దాని యొక్క ప్రతిబింబం. అయితే మనకి డీని ఏ విధంగా రివర్స్ చేసినా ఇలాగే ఉంటుంది, క్యాపిటల్ డి. ఐ కూడా క్యాపిటల్ ఐ రివర్స్ తిప్పినా ఇలానే ఉంటుంది. ఎస్ మాత్రం ఇలా ఉంటుంది, ఎందుకంటే ఎస్ కిందకి తిరిగినప్పుడు ఇలా ఉంటుంది. సి కూడా మీరు రివర్స్లో కిందకి తిప్పితే అది కూడా ఇలాగే ఉంటుంది. డిఐ ఎస్ మాత్రమే రివర్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, డి ఇట్లు తిరిగింది, ఇదేంటి మనకి మిర్రర్ ఇమేజ్ కిందకు వస్తుంది చూడండి, ఇది రాంగ్ ఆన్సర్. డిస్క్ సేమ్ ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూడండి, ఎస్ మాత్రం తిరిగింది, మిగిలినన్ని సేమ్గా ఉన్నాయి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిపోయింది, ఓకేనా. 15 జనవరి 2024 సోమవారం అయితే 15 జనవరి 2025 ఏ రోజు అవుతుంది, ఓకేనా, కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్ మీకు ఆల్రెడీ మనకి క్యాలెండర్ సంబంధించి కొన్ని మోడల్స్ గత వీడియోస్లో చెప్పాను, ఇది కూడా ఒక మోడల్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ 15 జనవరి 2024 సోమవారం అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ తీసుకోండి. 2024లో మనకి 2 డిజిట్స్, చివరి 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. వాటిని బై 4 చేస్తే మనకి శేషం అనేది 0 రావాలి. శేషం అనేది 0 వస్తే అది లీప్ సంవత్సరం. ఒకవేళ 0 రాకపోతే అది నాన్ లీప్ సంవత్సరం. ఇప్పుడు 4 1లు 4 6లు, శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 2024 అనేది లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరంలో మనకి ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? +2 ఉంటుంది, ఓకేనా. ఆడ్ నెంబర్స్ +2 ఉంటుంది. కాబట్టి సోమవారం మండే +2 అంటే డేస్ కోడ్స్ చూసుకుంటే మండే తర్వాత +2 యాడ్ చేయాలి. అంటే సోమవారం తర్వాత మంగళవారం అండ్ బుధవారం, ఓకేనా. ఆన్సర్ ఈజ్ బుధవారం, వెన్స్డే, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏజెడ్ సిఎక్స్ ఈవి జీటీ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, ఏసి ఫస్ట్ లెటర్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఏసిఈజి. ఇక్కడ చూస్తే 1 3 5 7. నెక్స్ట్ ఏం వస్తుంది? 9 అంటే ఏంటి? ఐ. నెక్స్ట్ జెడ్ ఎక్స్ వి అంటే ప్రతి దానికి -2 వెళ్తుంది. T-2 ఆర్, ఐఆర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఐఆర్, ఓకేనా. ఇంకొకలా కూడా చూస్తే ఏకి ఆపోజిట్ జెడ్, సికి ఆపోజిట్ ఎక్స్, ఈకి ఆపోజిట్ వి, జీకి ఆపోజిట్ టీ, ఓకేనా. అలాగే ఐకి ఆపోజిట్ ఆర్. ఈ విధంగా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫోటోను చూపిస్తూ మంజు అనే వ్యక్తి ఇతను నా తండ్రి యొక్క ఏకైక కుమారుడికి ఏకైక కుమారుడు అని చెప్పాడు, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే చెప్పాడు అండి, ఓకేనా. మేల్ పర్సన్, మంజు అనే వ్యక్తి మేల్ పర్సన్ అనమాట. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఫోటోలో ఉన్న వ్యక్తి మంజుకు ఏమవుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజు చెప్తున్నాడు, ఇతను అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి నా తండ్రి, ఎవరి తండ్రి? మంజు యొక్క తండ్రి యొక్క ఏకైక కుమారుడు అంటే మంజుకి బ్రదర్ అవుతారు, ఓకేనా. మంజుకి ఎవరికి? మంజు యొక్క తండ్రికి ఏకైక కుమారుడు అంటే మంజుకి ఏమవుతారు? బ్రదర్ అవుతారు, ఓకేనా. ఆ బ్రదర్కి ఏకైక కుమారుడు ఈ మంజుకు ఏమవుతారని చెప్పేసి అడిగారు. బ్రదర్ యొక్క కొడుకు, ఇతను కూడా మేల్ పర్సనే కాబట్టి ఇతనికి ఏమవుతారంటే కుమారుడు. ఏమవుతారు? కుమారుడు. అన్న కొడుకు తమ్ముడికి ఏమవుతాడు అంటే కుమారుడే అవుతాడు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి మీకు అర్థమెటిక్ క్వశ్చన్స్ అండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి పాయింట్స్లో అడుగుతున్నారు సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్. ఒకసారి వీటిని చూసుకొని వెళ్ళండి, ఓకేనా. 2.5 × 0.8, 2.5 × 0.8 క్యాలిక్యులేట్ చేద్దాం. 2.5 × 0.8 అంటే అంతా మనకి 25/10 × 8/10 అండి, ఓకేనా. 25 8 ఎంత? 200 బై 10 × 10 100. 0 0 0 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం ఏంటి? 2. నెక్స్ట్ ప్లస్ 48/12 అండి. 0.8 ఉంది కాబట్టి బై 10 10 క్యాన్సిల్ అవుతుంది. 48/12 అంటే 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, అంతే కదా. 48/12 అంటే 4. నెక్స్ట్ మైనస్ 1.25 × 2, 1.25 × 2 అంటే ఏమవుతుంది? 2.50, ఓకేనా. డబుల్ అవుతుంది. ఇక దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక 2 + 4 ఎంత? 6 మైనస్ 2.50. ఫస్ట్ 0.50 పక్కన పెడితే 6 నుంచి 2 తీసేస్తే 4, 4 నుంచి 0.50 తీసేస్తే 3.50, అంతే కదా. 3.50 అంటే 3.5 అని అర్థం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్
మనకి nth టర్మ్ కనుక్కునే ఫార్ములాస్ అంటే ప్రాబ్లమ్స్ అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి షిప్లలో ఈ మోడల్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడండి 7, 12, 17, 22. ఓకేనా, అయితే అనే అంక శ్రేణిలో 15వ పదాన్ని కనుక్కోండి. అనే అంక శ్రేణిలో 15వ పదాన్ని కనుక్కోవాలి. ఓకేనా, 15వ పదం కనుక్కోవాలంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఆ వీడియో చెప్పేటప్పుడు ఫార్ములా tn = a + n - 1 × d అనమాట. ఏ అంటే మొదటి పదం అని చెప్పాను. మొదటి పదం ఏంటి 7 ప్లస్ n అంటే ఏంటి మనకి ఇక్కడ 15వ పదం అన్నారు కాబట్టి ఆ 15 అనేది n - 1 అంటే 15 - 1 14 ఇంటూ d అంటే డిఫరెన్స్ 7కి 12కి డిఫరెన్స్ అంతా 5 అంతే కదా. కాబట్టి 7 + 14 5 అంతా 70 70 ప్లస్ ఒక 7 = 77 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు. కర్ణం మీద మ్యాక్సిమం గత షిఫ్ట్లలో అయితే బాగా అడిగారు, నెక్స్ట్ కూడా వస్తాయి, ఒకసారి చూసుకోండి. మనకి ఇది కొంచెం మీకు ప్రజెంట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారంటే మనకి సైడ్ ఇచ్చి కర్ణం కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఏంటంటే కర్ణం ఇచ్చారు, మనకి చుట్టుకొలత కనుక్కోమంటున్నారు. ఇలా కూడా చేయాలి. ఓకేనా, ఒక చతురస్రం యొక్క కర్ణం పొడవు 10√2 అంట. అయితే దాని చుట్టుకొలత ఎంత? మనకి చతురస్రం అంటే ఏంటి ఇది. ఓకేనా, దీని యొక్క చుట్టుకొలత అంటే ఏంటి 1 2 3 4 ఈ 4 సైడ్స్ని యాడ్ చేయాలి. చేస్తే మనకు చుట్టుకొలత అనేది వస్తుంది. 4 సైడ్స్ యాడ్ చేయాలంటే మనకు ఒక సైడ్ తెలియాలిగా. మనకి కర్ణానికి సంబంధించి ఫార్ములా ఏంటి a√2. ప్రతి వీడియోలో మీకు ఈ మోడల్ వచ్చినప్పుడల్లా ఈ ఫార్ములా అనేది గుర్తు చేస్తున్నాను. a√2 అనమాట. a√2 వాల్యూ ఇచ్చారు 10√2. √2 ఈజ్ క్యాన్సిల్, a ఈజ్ ద 10. అంటే ఒక సైడ్ వచ్చేసింది మనకి 10. ఓకేనా, ఒక సైడ్ మనకి 10 వచ్చింది. ఒక సైడ్ 10 వచ్చిందంటే స్క్వేర్లో ప్రతి సైడు 10 ఉంటుంది, ఈక్వల్గా ఉంటాయి సైడ్స్ అనేవి. ఓకేనా, ఇప్పుడు మనకి చుట్టుకొలత అంటే ఏంటి ఈ 4 పదుల్ని యాడ్ చేయాలి. 10 10 10 10. ఓకేనా, 4 10s 4 × 10 ఎంత 40. ఓకేనా, లేకుంటే 10 + 10 + 10 + అండ్ 10 ఇలా వేసుకున్నా 40. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 1.5 రెట్లు ఉంటుంది. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 150 సెంటీమీటర్² అండి ఇది ఇక్కడ. ఓకేనా, అయితే దాని చుట్టుకొలత ఎంత? ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే మనకేమి ఇచ్చారు, పొడవు దాని వెడల్పు కంటే 1.5 రెట్లు అన్నారు. పొడవు అనేది వెడల్పుని b అనుకుంటే దాన్ని x అనుకుందాం. అయితే లెంత్ = x × 1.5 అని అర్థం. మనకేమి ఇచ్చారు, దీర్ఘచతురస్రం యొక్క ఏరియా ఇచ్చారు. అంటే x × x 1.5. దీన్ని కూడా ఇంటూ అనుకుంటే ఇది మనకి l × b వాల్యూ. l తెలుసు, b తెలుసు, సో ఆ వాల్యూ రాసుకున్నాం. 150 అని ఇచ్చారు. ఇక్కడ 1.5 అంటే చూడండి x × x x² అవుతుంది. 1.5 అంటే 15/10 = 150. 15 15 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ 1 ఉంటుంది. 1 0 అంటే 10. ఈ 10ని అవతల తీసుకెళ్తే 10 × 10 10². 10² అంటే 100. అంటే x² = 100. ఓకేనా, వేర్ x = 10. మనకి x = 10 వచ్చింది. అయితే దాని చుట్టుకొలత ఎంత అన్నారు. ఓకేనా, x 10 అంటే b = 10 అండి. అప్పుడు l = 1.5 × 10 కదా, అప్పుడేమవుతుంది 15 అవుతుంది. మనకి చుట్టుకొలత అడిగారు కాబట్టి 2/l + b కనుక్కోవాలి. 2/l + b అంటే l తెలుసు 15, b తెలుసు 10. 10 + 15 25. 25 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × 25 ఎంత 50 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 50 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు తెలియాల్సింది చుట్టుకొలత ఫార్ములా 2/l + b తెలియాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏదైతే ఉందో ఆ ఫార్ములా l × b కూడా తెలియాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజం యొక్క బేస్ ఇచ్చారు 12 మరియు ఎత్తు ఇచ్చారు 8. ఈ త్రిభుజ వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత అన్నారు. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే క్వశ్చన్ చూడండి, మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, దాంట్లో బేస్ ఎంత 12 అన్నారు, హైట్ 8 అన్నారు. ఓకేనా, ఈ త్రిభుజ వైశాల్యానికి సమానమైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలిగా. అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. 1/2 బేస్ 12 హైట్ వచ్చేసరికి 8. ఇక్కడ 2 1లు 2 6లు 6 8లు ఎంత 48. ఈ 48 అంటే ఏంటి త్రిభుజం యొక్క వైశాల్యం.
త్రిభుజం యొక్క వైశాల్యం అంటే త్రిభుజం యొక్క ఏరియా, ట్రయాంగిల్ యొక్క ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చారు, అది కూడా ఒకసారి రాస్తాను చూడండి. మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 48 వచ్చిందండి. ఓకేనా, 6 8 48 48 వచ్చింది. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, త్రిభుజ వైశాల్యం సమానమైన వైశాల్యం, ఈ త్రిభుజ వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం. త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత అంటే చతురస్రం యొక్క ఏరియా ఏ స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ అంటే చతురస్రం యొక్క ఏరియా ఫార్ములా, దీనికి సమానం అని చెప్పేసి చెప్తున్నారు. త్రిభుజ వైశాల్యానికి సమానమైన వైశాల్యం కలిగిన చతురస్రం యొక్క భుజం ఎంత అని అడిగారు. మనకి ఏదైతే ట్రయాంగిల్లో ఏరియా వచ్చిందో ఆ ఏరియా చతురస్రం యొక్క ఏరియాకి సమానం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 48, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 48 అవుతుంది. ఇప్పుడు 48ని ఏ విధంగా రాసుకోవచ్చు, 16 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా, 16 3 48. ఇప్పుడు 16 రూట్ 16 అంటే అంత 4, తర్వాత రూట్ 3, 4 రూట్ 3. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాంటి మోడల్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఎగ్జామ్కు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ అనేది ఉంది. మీకు ఈ ఏదైతే ఈ మోడల్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను మీకు వాటి యొక్క డిఫరెన్స్ ఏంటనేది. ఇక్కడ మొదటి పదం అన్నారు, అక్కడ 15వ పదం కనుక్కోవాలి, ఇక్కడ మొదటి పదం అన్నారు. ఓకేనా, కాబట్టి డిఫరెన్స్ ఉంది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా, దీన్ని ఎలా చేస్తారో ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, నేను చూస్తాను కంపల్సరీగా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇదొక మోడల్ అండి, ఈ మోడల్ కూడా నేర్చుకోండి. ఇక్కడ చూడండి, 2 4 8 16 అనే గుణశ్రేణిలో మొదటి 10 పదాల లబ్ధంలో ఒకట్ల స్థానంలో అంకె ఎంత, యూనిట్ డిజిట్ అనేది కనుక్కోవాలి. యూనిట్ డిజిట్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, 2 4 8 16 ఇలాగా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, 2 4 8 16 ఈ విధంగా మనకి మొదటి 10వ పదం. ఓకేనా, మొదటి 10వ పదం కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి 2ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 పవర్ 1గా రాయొచ్చు. 4ని ఏ విధంగా రాయొచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 8ని 2 పవర్ క్యూబ్గా రాయొచ్చు. 16ని 2 పవర్ 4గా రాయొచ్చు అండ్ సో ఆన్. మొదటి 10వ పదం అన్నారు కాబట్టి 2 పవర్ 10, 1 2 3 4 ఈ విధంగా ఉంది కాబట్టి 2 పవర్ 10 వరకు ఇక్కడ ఇచ్చిన దానికి మీనింగ్ ఇదండి. ఓకేనా, మొదటి 10 పదాల లబ్ధంలో ఒకట్ల స్థానంలో అంకె ఎంత అని అడిగారు. దీని యొక్క ఒకట్ల స్థానం కనుక్కోవాలి. ఇలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన చూడండి, కింద 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 ఇలాగ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఇంటూ అని అర్థం. ఓకేనా, 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 2 పవర్ 10 అని అర్థం. ఓకేనా, దీన్ని ఎలా చేయొచ్చు, కింద అన్నీ ఈక్వల్గా ఉంటాయి, బేస్లన్నీ పవర్లు అన్నీ ఏమవుతాయి, కూడుకుంటాయి. ఓకేనా, ఇది ఒక కండిషన్. ఇప్పుడు 1 + 2 + 3 ఇక్కడ రాస్తాను, 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ +10. దీన్ని ఎలా చేయొచ్చు, n × n + 1/2 ఫార్ములా, n × n + 1/2. మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఇలా ఉంటే వీటిని +10 వరకు మొత్తం కూడడానికి వాడే ఫార్ములా n × n + 1/2. n అంటే 10, సో 10 తర్వాత n × n + 1 కాబట్టి 10 + 1 అంటే 11/2. 2 ఒకట్లు 2 5లు ఏమవుతుంది, 55 అవుతుంది. అంటే మనకి 2 పవర్ 55 అనేది వస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడితే 2 పవర్ 55 అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 2 పవర్ 55 ఇది ఎలా ఉందో దీంట్లో పవర్ ఏదైతే ఉందో ఈ 55/4 చేయాలి. కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ స్టెప్ చేయాలి, నెక్స్ట్ ఏ స్టెప్ చేయాలి, స్టెప్ బై స్టెప్ చెప్తున్నప్పుడు ఆ స్టెప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి ఎగ్జామ్లో. ఓకేనా, ఇక్కడ 55/4 చేయాలి. చేస్తే మనకి రిమైండర్ ఎంతైతే వస్తుందో దాన్ని పవర్, ఇక్కడైతే ఏదైతే 2 ఉందో ఈ 2కి ఆ పవర్ చేసుకోవాలి. ఓకేనా, ఆ పవర్ వేసి ఆ వాల్యూ కూడితే అంటే ఆ వాల్యూ చేస్తే వచ్చేది మనకి ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు చూడండి 4 ఒకట్లు 4 ఒకట్లు ఇక్కడ ఎంత ఉంటుంది, 5లో 4 పోతే 1 ఉంటుంది, 1 పక్కన 5 ఉంది, 15 అంటే 4 3 12. ఇక్కడ ఎంత మిగులుతుంది, రిమైనింగ్ 3 మిగులుతుంది. అంటే ఈ 2 పవర్ 55లో 2 పవర్ 55 మనం చేసాం, ఎంత వచ్చింది, 3 వచ్చింది, రిమైండర్ అనేది 3 వచ్చింది కాబట్టి ఆ 2 పవర్ 3గా రాసుకోవాలి. 2 పవర్ 3 అంటే ఎంత, 8. కాబట్టి యూనిట్ డిజిట్ వచ్చేసరికి 8 అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇలాగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి వాటిని ఇలా స్క్వేర్స్లో రాసుకోవాలి. మల్టిప్లై కాబట్టి కింద బేస్ అనేది ఈక్వల్గా ఉంటే పవర్స్ అన్నీ కూడుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ మొత్తం మనం చేయడం కంటే స్ప్లిట్ చేయాలి. ఎట్లా అంటే 55/4 చేస్తే మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని ఈ 2కి పవర్లో రాసుకోవాలి. ఆ పవర్లో రాసుకున్న దాంతో మనం మల్టిప్లై చేస్తే అంటే 2 power 3 అంటే 2 × 2 × 2 ఓకేనా. కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి యూనిట్ డిజిట్ నెంబర్ అనమాట. ఓకేనా, ఒకట్ల స్థానంలో అంకె అనేది అనమాట. ఓకేనా, ఈ యొక్క 8 అర్థమైంది కదా. ఎండ్ వరకు చూసిన స్టూడెంట్స్ అందరూ ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగానే మీరు అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి ప్రాక్టీస్ పేపర్ని ఒకసారి అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్కు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియో అనేది వస్తుంటుంది. అదేవిధంగా అనాలిసిస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్లో ఏ చాప్టర్స్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి మోడల్స్ కూడా ప్రాక్టీస్ కొరకు ఇస్తూ ఉంటాను. ఇంకొకటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరైనా ఇంకా ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం. మీరు వీడియోస్ కావాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అదేవిధంగా నెక్స్ట్ రాబోతున్నటువంటి గ్రూప్ డి ఎగ్జామ్కి కూడా ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ ఏ ఎగ్జామ్కైనా కానీ సేమ్గా ఉంటుందండి. కొంత డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, మ్యాక్సిమం అవే ఉంటాయి. ఓకేనా, దేంట్లో అయినా క్యాలిక్యులేషన్స్ మొత్తం సేమ్ అంతే ఉంటాయి. కాబట్టి గ్రూప్ డికి కానీ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఓకేనా, వీటికి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేయండి అని చెప్పిస్తే నేను కంటిన్యూగా వాటి కొరకు కూడా వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.